ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను సార్. టుడే వీడియోలోకి వస్తే ఇవాళ వీడియోకి వస్తే నేను పెట్టిన ప్రతి రిసీవర్ ఎలా సేల్ అవుతుందంటే సార్ హాట్ కేక్లో తీసుకెళ్తున్నారండి. మనకి ఇంకా వీడియో కూడా పెట్టలేదు. టాకా హార్మోని ప్యాకేజ్ అండ్ 250 BT డెనాన్ రిసీవర్ అండ్ ఎన్విడి షీల్డ్ ఒకటి పెట్టాను. 250 BT ఒకటి పెట్టాను. ఎన్విడి షీల్డ్ ఒకటి పెట్టాను. టాగా హార్మోని కూడా ఈ ఫొటోస్ స్క్రోల్ అవుతున్నాయి. కానీ నిన్న పెట్టిన వీడియోలో టాగా హార్మోని అయితే ఈ రోజు వీడియోలోనండి చాలా బాగా సోల్డ్ అవుతున్నాయండి. నేను నాకు 1800 కోసం 2-3 నాకు ఫోన్ చేశారు. సార్ ఏంటి సార్ మీ ఛానల్లోని అలా పెడితే మీకు నెగిటివ్గా అవుతుంది కదా సార్. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే కదండి మనం ఇంటి ఏంటో తెలుస్తుంది. 1800 టర్మల్ ఇది మనం పంపించే రిసీవర్లు అయ్యింది కదా అని చెప్పి అలాంటి పెడితే మీ ఛానల్కి కొంచెం పోతుంది కదండి. అలాగా తెలుస్తుంది కదంటే జనాలకి మనం ఏంటి అనేది తెలియాలండి. మీరు ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఎక్కడైనా పర్చేజ్ చేస్తే ఒక ఏవి రిసీవర్ కొంటే షాప్లో మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే షాప్ దగ్గర పట్టుకెళ్తే షాప్ వాడు సర్వీస్ సెంటర్ నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్ళమంటాడండి. కానీ నాకు శ్రీనివాసరావు గారు 1800 చిన్న ప్రాబ్లం చెప్పాను. టర్మల్ టైట్ అవ్వట్లేదండి, లూజ్ అయిపోయింది అనమాట. అది సార్ అతను సునీల్ గారు, నేను చికాగో షాప్కి వెళ్ళి కూడా చెప్తే సునీల్ గారు నుంచి హైదరాబాద్ సర్వీస్ సెంటర్ నెంబర్ ఇచ్చారు. అక్కడ జూబ్లీ హిల్స్లో ఇచ్చాను సార్ అంటే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ అండి. అయినా సరే నేను ఈశ్వర్ గారు నేను ఎక్కడే కొనాలంటే కొనగలను కదా, నేను ఎందుకు తీసా కొనాను మీరున్నారని అన్నారు. ఆ మాటకి నేను కట్టుబడిపోయానండి. పంపించండి సార్ అన్నాను. అది పట్టుకొని వెళ్ళి మన షాప్ కాడి నుంచి దాదాపు 15 కిలోమీటర్లు అండి అక్కడికి వెళ్ళి ఇచ్చాను. ఈ 1 వీక్లోనే అది చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ అతను పార్సల్ వేయడం కూడా జరిగిపోతుంది. ఆ వీడియో కూడా పెడతాను. శ్రీనివాసరావు గారు కూడా మనం ఏంటి మన సర్వీస్ ఎలాగుందాం తెలియజేయకుండా మనం పెట్టిన 250 BT అయిపోయింది, ఎన్విడి షీల్డ్ అయిపోయింది, టాగా హార్మోన్ కూడా అయిపోయిందండి. బేగా పర్చేస్ చేయడం ప్లాన్ చేయండి సార్. ఉన్నప్పుడు ఎవరు నేను పెడుతుంటే మంచి రిసీవర్స్ అండి. నేనైతే మీకు పంపించి మీకు ఎలాగైతే రెస్పాన్సిబిలిటీ ఉంటానో నేను కొన్ని తెప్పిస్తున్నాను కదండి. అవి అయితే ఎవరో నాకు రెస్పాన్సిబిలిటీ ఉండరండి. ట్రాన్స్పోర్ట్లు ఏమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా సరే నన్ను అర్థం చేసుకోండి సార్. ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఎవరైనా ఇబ్బంది పడినా నా వల్ల కొంచెం క్షమించండి. నేను మంచిగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. మంచి ప్యాకేజీలతో ఇంకా వస్తూనే ఉంటాను. ఏవి రిసీవర్లు ఇంకోటి మీ దగ్గర కొని అప్డేట్ చేద్దాం సార్, నాకు ఇది ఏం చేయాలో తెలియదు అన్నా సరే నాకు పంపించండి సార్. నేను దానికి రీసేల్ చేసి లేకపోతే దానికి ఎంత పర్చేస్ చేసి మీరు ఎంత అనుకుంటే దానికి డబ్బులు కట్టి మిగతా కొత్తది మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకోటి ఒకవేళ కొంచెం పరిస్థితి బాగాలేక కొన్నిసార్లు మనం ప్రోడక్ట్ ఎక్కువ కొని మళ్ళీ అమ్మడానికి అవుతుంది. కానీ వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఏవైనా రిసీవర్లు కానీ స్పీకర్ ప్యాకేజ్ కానీ ఉంటే నాకు పంపించాను సార్. ఈశ్వర్ హోమ్ దగ్గర ఇంతగా ఆదరించే ప్రతి సబ్స్క్రైబర్కి నేను రుణపడే ఉంటాను. ఇంకా సెలవు తీసుకుంటూ జై హింద్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ చూడండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా నేను సెలవు తీసుకుంటూ జై హింద్. హై ఫ్రెండ్స్, టాగా హార్మోని 506 అండి. ఇది మనకి కస్టమరు నేను వీడియోలో చెప్పడం జరిగింది కదండి. మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు తెండి, నేను అమ్మి పెడతాను సార్. అప్డేట్ అవ్వాలన్నా 250 BT తెచ్చారండి. 250 BT కూడా సోల్డ్ చేసి అయిపోయింది. మనకి హైదరాబాద్ నుంచి ఒక 1 మంత్ బ్యాక్ అండి ఒక అతను అసెంబ్లీ ల్యాంప్ తీసుకొచ్చారు. ఇందులో రిసీవర్లోనే కూల్ ప్యాడ్ అన్నీ పెట్టానండి, రిమోట్ అని. అసెంబ్లీ ల్యాంప్ తెచ్చి నాకు ఇది అమ్మంటే నేను అమ్మలేను సార్ అంటే, ఇది ఎవరో ఒకరు పెట్టండి సార్ చూడండి, నాకు సౌండ్ అయినది సాటిస్ఫాక్షన్ లేదంటే కొంచెం 1 మంత్ తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చారు. ఇది మార్చి 2వ తారీఖున హైదరాబాద్ నుంచి విజయనగరం ఏదో వచ్చారని పెళ్లి పని మీద అనుకుంటారు. మళ్ళీ రిటర్న్ అయినప్పుడు అతనికి మా ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నానండి. విజయనగరం నుంచి ఎన్ఐడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ అంటండి. కార్ వస్తే ఎవరు వెయిట్ చేస్తున్నా వచ్చిందండి. సెల్లో వీడియో కూడా నిన్నే తీసుకుంటున్నాను చూడండి. వాళ్ళకి అడగలేను కదా సార్ వీడియో తీయండి వచ్చినప్పుడు, నాకు అది తక్కువలాగా ఉంటుందని నేను జోబీలో పెట్టుకొని అది అలా పెట్టుకొని కార్ వచ్చిందండి. కార్ కొత్త ఫ్యామిలీ అంతా ఉన్నారు. వాళ్ళ కార్ కూడా బ్యాక్ అసలు ఖాళీ లేదు. హైదరాబాద్ పట్టుకెళ్ళిపోతున్నాను ఏంటంటే నరసింహరావు గారు చాలా థ్యాంక్స్ సార్. ఈ అసెంబ్లీ ల్యాంప్ కూడా మేము తొందరలో బేగా సోల్డ్ ఎవరికైనా అమ్మేసి మీకు కాల్ ఇస్తానండి. అమౌంట్ ఎంత వస్తుందో చెప్తాను మీకు. ఓకే అంటే అమ్ముతాను, లేకపోతే వదిలేస్తాను. కారు డిక్కీ తెరుస్తారని ఉంటే డిక్కీ కాతనే సార్ మనకి పర్చేస్ చేసిన వాళ్ళు. ఇలాంటి రిసీవర్స్ మీకు ఎవరైనా నాకు సోల్డ్ చేసుకోవాలి, అమ్ముకోవాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను వెంటనే సెటిల్ చేస్తాను. రిసీవర్ చెక్ చేసుకొని. ఓకే, ఈశ్వర్ హోమ్ దగ్గర ఎంతగా ఆదరించారు ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ నరసింగ్ గారు.
మీరు హైదరాబాద్ పాపం సీట్ కూడా ఖాళీ లేదు, ఒళ్ళో పెట్టుకుని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్, జాగ్రత్త అండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయండి సార్ అని చెప్పాను. వెళ్ళిపోతాను, హైదరాబాద్కి వెళ్ళి దూరం జర్నీ కదండి, జాగ్రత్త అని హ్యాపీ జర్నీ చెప్పాను. ఇక్కడతో అండి పాపం చాలా మంచి వాళ్ళండి. ఎంత సార్ అన్నారు, కూలిపేట కావాలన్నారు. మన వీడియోలు ఎంత చూస్తున్నారు చూడండి. మన ఎక్కువ 60-50 ఏజ్, 50 నుంచి 60 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ నాకు ఎక్కువ అండి. మొన్న రీసెంట్గా చెప్పాను కదా, నా కోసం వాళ్ళ అబ్బాయికి నాకు సజెస్ట్ చేశారండి ఈశ్వరం దగ్గర కన్సల్ట్ అవ్వని. థ్యాంక్ యూ సార్. ఈ ఏజ్ వాళ్ళు నాకు ఇంతగా సౌండ్ ప్రేమ అటువంటిదండి. కింద వచ్చేసి టవర్స్ క్రాస్ పంపిస్తుంది. మినీ టవర్ ఇది 8 ఇంచ్ ఓఫర్, 6 రేంజ్ ఫుల్ రేంజ్, 4 ఇంచ్ 3 ఇంచ్ అప్ టు సిల్క్ డిమిట్రేటర్ అండి. ఇది బ్యాక్ సైడ్ హెయిర్ హోల్ ఉంటుంది, ఫ్రంట్ హోల్. ఇది ఏంటంటే కస్టమర్కి హెయిర్ హోల్ బ్యాక్ ఇచ్చాను. దీనికి కస్టమర్కి ఏంటంటే ఈ పెట్టుకోవడానికి ప్లేస్ ఇదే ఉందంట, అందుకే నాకు సైజ్ చెప్తే మనకి సైజ్గా చేయడం జరిగింది. సో అలా 12 ఇంచ్ సబ్ ఊఫర్లు, ఫ్రంట్ సైడ్ సబ్ ఊఫర్ గ్రిల్ పెడితే వస్తుందండి. ఎస్విఎస్ మోడల్లో తయారు చేశానండి. సో సబ్ ఊఫర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చి గ్రిల్ దీనికి ఇలా ఉంటుంది, ఇది గ్రిల్ పెట్టకపోతే ఇలా ఉంటుందండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో మొత్తం చూపించాను కదా, చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి యాక్టివ్ సబ్ ఊఫర్స్ ఉంటాయండి ప్రతి దానికి. బ్యాక్ సైడ్ పోర్ట్ ఇది. చాలా నీట్గా వచ్చాయండి. ఈ సౌండ్ పెడితే బాగుంటుంది. 1700H రిసీవరు అండ్ 7.2 ప్యాకేజ్ పంపడం జరిగింది. పీలేరు ఏరాజ్ బ్రో ఏమనుకోద్దు లేట్ అయిందని పెట్టుకున్నారండి. ఈ టుడే వీడియోలోకి వస్తే ఈ 2 12 ఇంచ్ 500 వాట్ సబ్ ఊఫర్లు చార్ల్స్ అడివండి. ఈ రెండు మినీ టవర్స్ అండి. పీలేరు పంపిస్తున్నాను చెప్పాను కదా, పీలేరు తనకు ఆల్రెడీగా 1700 సరౌండ్స్ సెంటర్ ఛానల్ పంపించానండి. కొంచెం లేట్ అయింది. ఈరాజ్ భయ్య ఏమనుకోక లేట్ అయింది, ఈరోజు వేసేస్తాను. సోమవారం అండి వాళ్ళ డేట్ వచ్చేసరికి 3rd 4th వాళ్ళ డేట్ వచ్చేసరికి 4 మార్చ్ మంగళవారం, మార్చ్ అంటున్నాను, February 4th 2024 ఈరోజు పార్సల్ వేయడం జరుగుతుంది. మినీ టవర్స్, ఇవి టవర్స్ యాక్టివ్ సబ్ ఊఫర్లు ఈరోజు పార్సల్ వేస్తాను. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మినీ మిషన్ హోమ్ థియేటర్ సార్ బ్యాక్ సైడ్ కూడా ఈ టవర్లు ఏంటి అనేది కూడా మొత్తం వీడియో తీస్తాను చూడండి. నాకు బాగున్నారండి, చాలా బాగున్నాను సార్. నేనైతే కొంచెం వర్క్ బిజీలో ఉండి వీడియోలు పెట్టడం మర్చిపోతున్నానండి. ఈ రోజు వచ్చేసరికి పీలేరు పంపిస్తాను తిరుపతి పక్కన. తను కోవెట్లో ఉంటారండి. ఏదో ముందే నేను చెప్పాను, అతనికి ఆల్రెడీగా 1700H 4 సరౌండ్ సెంటర్ ఛానల్ పంపిస్తానండి. ఈ 2 సబ్ ఊఫర్లు టవర్లో పెండింగ్. కాకపోతే కొంచెం కార్పెంటర్ అనేది తెలుసు కదండి, మనకి ఎక్కువ ఆర్డర్లు ఉండడం వల్ల టైంకి అందించలేకపోతున్నారు. మనది ఫినిషింగ్ ఏమాత్రం నేను తగ్గకూడదని చెప్పి కొంచెం లేట్ తీసుకొని కొంచెం 1 వీకే లేట్ అయిందండి. అతనికి మనకు 1 వీక్ అయింది. ఏమనుకో భయ్యా ఇచ్చేస్తున్నాను. ఇవాళ సోమవారం, ఇది February 4th డేట్, సోమవారం అండి. ఇవాళ ఇవి ఎలా ఉన్నాయో నాకు మీకు ఇవి ఎంత పడుతున్నాయో, ఈ 1700H ప్యాకేజ్ ఎంత పడుతుందో కూడా మీకు చెప్తాను. ఈశ్వరం దగ్గర ఎంతగా ఆదరించిన ప్రతి సబ్స్క్రైబర్కి నేను రుణపడే ఉంటాను. ఇంకా సెలవు తీసుకుంటూ నేను చూస్తున్నాను కదండి, నేను ఏ హోటల్లో ఉన్నాను, బాగా అలిసిపోయానండి. తెల్లవారి 7:30కి వచ్చాను సార్, ఇప్పుడు 3 అవుతుంది. 3 వరకు చాలా పార్సల్ చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. చూడండి ఎలా ఉందో మన సామాగ్రి. పార్సల్ అన్నీ చేసుకొని నాకు కూడా టవర్లు లేవండి, నేను టవర్లు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 3 సెట్లు పంపిస్తున్నానండి. 7.2 ప్యాకేజీలే ఏవి పంపిస్తున్నాను ఈ వీడియోలో మొత్తం అంతా పెడతాను చూడండి. ఇంకా సెలవు తీసుకుంటూ ఈ వీడియోని మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఉండి పాత ఏవీ రిసీవర్స్, స్పీకర్ ప్యాకేజీలు ఎక్కడ అమ్మాలని చెప్పి OLXలో పెట్టుకొని వాళ్ళతోనే చాట్ చేసుకుని ఇబ్బంది పడే బదులు నాకు పంపించండి సార్. పీలేర్కి మీ ప్రతి ఒక్క రిసీవర్కి ఎంత రేట్ కట్టి అక్కడే స్పాట్లో చెక్ చేసుకొని మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర తెచ్చుకుంటే ఇంకా హ్యాపీ. దూరం నుంచి ఉన్నా సరే నాకు పంపించండి సార్. పీలేరుకి చూడండి, అది పామూరు వెళ్తుందండి, టాగాహర్మన్. ఇవన్నీ పీలేరు. 2 సబ్ ఊఫర్లు, ఇంకా 2 టవర్లు, మినీ టవర్లు చెప్పాను కదా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలుగున్నారు నేను మీ షేర్ ఫోన్. రేపు టాపిక్లోకి వస్తే మన టవర్స్ అవి చూశారు కదండి ఎలా ఉన్నాయో అనేది. టవర్స్ దీనికోసం చిన్న అదేండి, ఇది ఎవరిదో నాకు కస్టమర్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చారు పాపం. అతను మన వైజాగ్లో ఏదో వర్క్ మీద పని మీద ఉండి ఇది కూడా తీసుకొచ్చారు. ఇది ఎక్కడో చేయించారంట. సరే ఇది నాకు బేస్ సరిపోవట్లేదండి, ఎఫెక్ట్ సరౌండింగ్ రావట్లేదు నాకు, దీన్ని కొంచెం చూడరంటే యాక్చువల్లీ నేను ఈ కాన్సెప్ట్ నాది కాదండి.
నాకు ఎటువంటివి ముట్టుకోను. నేను అసెంబ్లీ యాంపులు అండి ఇవి. నేను ఇందులో మీరు ఒకసారి పెట్టండి సార్ అంటున్నారు, అని పెట్టమంటున్నారు మన దాంట్లో. నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అంతంత కాస్ట్ ఏవి రిసీవర్లు డెమోకి వాడుతుంది ఎందుకండి? అందులో ఇటు రాదా? ఇందులో అయితే ఏం రాదు సార్ అని చెప్పి మన డెమో ఒకసారి వినగానే వద్దులే సార్ పెట్టకండి, ఇది దయచేసి కొంచెం నా హెల్ప్ చేయగలరా? వయసులో చాలా పెద్ద అతనండి, ఒక 50-60 ఏజ్ దగ్గర ఉన్న అతను. మన దగ్గర 250 BT అంటే 5.1 ఉందని కానీ పట్టుకెళ్ళిపోయారండి. ఇది నాకు వద్దు సార్, ఇలాంటివి నేను అమ్మనండి, నా ద్వారాగా హెల్ప్ చేయండి సార్, నాకు ఏం అవసరం లేదు, మీరు ఎంత కంపితే అంత అమ్ము పడియండి అని చెప్పి అన్నారు. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నా దగ్గర రండి. ఇది HDMI వర్షనే, ARC కూడా ఉందంట. నేను అసలు దీన్ని చెక్ చేయలేదు కూడా అండి. వర్కింగ్ కండిషనే, రిమోట్తోనే. 5.1 DSP కిట్ ఇది మహా అయితే. అదిగో 5.1 ఉంది DSP కిట్. ఒకసారి ఆన్ చేసి చెప్తా. ARC ఇయర్స్ అన్నీ ఉన్నాయండి. సౌండ్ ఏదో మారుతున్నాయి కూడా. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. 5.1 సెటప్ అండి ఇది, సబ్ ఊఫర్ అంటే. ఇది 5.1 5.2 కూడా తెలియట్లేదు నాకు. ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఇది LED లైట్. దేనికి LED? ఓకే, LED లైట్ ఆఫ్ ఆన్ కూడా ఉందండి. HG ఆడియో ఉంటాం అయితే. పులబర్దర్ ఎవరు చేశారో అతనికి ఇది మన సౌండ్ చూసిన తర్వాత పక్కన నాకు వద్దండి, ఇది ఎవరికైనా అమ్మిపడియండి అని చెప్పి నాకు వదిలేసి వెళ్ళిపోయాడండి అతను. నాకు వద్దండి అన్నా సరే, ఎవరో ఒకరు తీసుకుంటారు కదా సార్, తీసుకోను, ఎవరికైనా ఎంత కొంత వస్తుంది తోసేయండి సార్ అన్నారు. ఇది HDMI కోయాక్స్లో ఆప్టికల్ బోర్డు అండి. ఇది బాగా చేశారు భయ్య, కానీ హెవీ రిసీవర్ ఒకసారి వింటే ఇలాంటివి పక్క పడియడమే తప్ప ఇంకేం చేయలేం. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. మంచి కండిషన్లో అయితే ఉంది. ఇది LED లైటు, 5.1 సెట్, HDMI ARC సపోర్ట్ కూడా చేస్తుంది. మీ టీవీ ARC ఏదైనా ఉన్న టీవీ ఉంటుంది వాడుకోవచ్చు. ఇది సబ్ వాల్యూమ్ ఉందండి. ఇది మెయిన్ వాల్యూమ్ ఇది. ఓకే, వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇలాంటి వీడియోస్తో ఎన్నెన్నో వచ్చుతూ ఉంటాను. ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే బేక్ కాంటాక్ట్ అవ్వండి. తెలుగున్నారు, నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. టుడే వీడియోలోకి వస్తే మనకి చాలా నీట్ కండిషన్ ఉన్న మరాన్స్ 5.1 రిసీవర్. అండ్ ఇది కింద ఇందాక చెప్పాను కదండి, డిజిటల్ సౌండ్ ప్రాసెసర్ అంటే. ఓకే, ఇది 5.1 అసెంబ్లీ యాంప్ అండి. ఇది మనకి సోనీ బ్లూరే ప్లేయర్లో 2 ఉన్నాయండి, సోనీవే. ఈ 2 కూడా ఒరిజినల్ రిమోట్తోని, ఒరిజినల్ మొత్తం అంతా ఉన్నాయి. చాలా మంచి కండిషన్ ఉన్నాయండి, తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి ఈ 2. ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే బ్లూరే ప్లేయర్లు నాకు USB నుంచి మనకి మంచి డాల్బీ DTS కంటెంట్లున, డాల్బీ ప్రోలాజిక్ కంటెంట్స్, మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ పొందాలంటే దీని నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు. ఈ 2 ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాగుందో చూపిస్తాను, ఒకసారి చూడండి. రిసీవర్ అయితే మంచి కండిషన్లో ఉందండి. ఇది రిసీవర్ ఎంత అవసరం 5.1 రిసీవర్ మరాంజు చాలా బాగుంది. వెనకాల కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉందండి సర్క్యూట్. చాలా నీట్ కండిషన్లో ఉందండి. మరాంజు 1504 అండి, 5.1 రిసీవర్. ఇది లో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఉంది. ఇది కూడా లో బడ్జెట్లోనే ఉంది. ఇది HDMI ARC సపోర్టెడ్ ఎందరూ చూపించాను కానీ ARC వస్తుంది, కోయాక్సిల్ బ్లూటూత్ అన్నీ ఉన్నాయండి దీనికి. మరాంజు రిసీవర్ 5.1, అసెంబ్లీ యాంప్ 5.1. ఈ రెండిట్లో ఏది బేగా సోల్డ్ అవుతుందో చూస్తాను, ఎందుకంటే మన ఛానల్లో పెట్టినవి ఏవి ఉండవు. ఇవి కూడా మంచి కండిషన్లో ఉన్నాయండి. బ్లూరే ప్లేయర్లు తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి. బ్లూరే ప్లేయర్లు ఎవరికైనా బేగా కావాలంటే పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇవి కూడా ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇంత ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను పేరు రుణపడే ఉంటాను. నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తానండి, ఈశ్వర్ ద్వారా ఎప్పుడు మీరు మోసపోయే అదే ఆలోచనే పెట్టుకోకండి. నేను ఎన్ని మందికి పంపిస్తున్నానో, ఎన్ని మందికి చేస్తానో అందరికీ తెలుసు. ఈ ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి మీకు నాకు ఎంతగా ఆదరణ చూపించే ప్రతి ఒక్కరికి మంచి థియేటర్ ఎఫెక్ట్ పొందాలి, మంచి కంటెంట్స్ పొందాలండి. నేను ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది ఏంటి సార్? ఇంత రిసీవర్లు, మనకి ప్రొజెక్టర్, స్క్రీన్లు, ఎకోస్టిక్తో చేసుకొని ఇంత డబ్బులు పెట్టుకొని చూస్తానంటే, మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నిన్న డెమోనికి చాలామంది వచ్చారండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు బాబు. భయ్యా, నా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను సారీ చెప్తున్నాను భయ్యా. నేను నా కోసం పాపం కస్టమర్ వచ్చి షాప్ ముందు ఉన్నారండి. నేను బయట ఎక్కువ షెడ్యూల్ బిజీ వర్క్లో వెళ్ళిపోతున్నానండి. దానివల్ల నాకు ఎవరికైనా నాకు కలాలి అనుకుంటే ముందుగా చెప్తాను సార్, నాకు ముందుగా కాల్ చేయండి. నేను ఇలా వస్తున్నానండి, ఒకరోజు ముందు చెప్తే మీకోసం నేను షెడ్యూల్ పెట్టుకోకుండా ఉంటానండి. వచ్చి పాపం అంత దూరం వెళ్ళిపోతున్నారు. అయినా సరే నేను నా పని ఒప్పుకొని తన కోసం వచ్చాను.
ఎవరైనా నా వల్ల అక్కడికి వచ్చి లేకపోతే క్షమించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వీడియోలో మీకు తెలియాలి అని చెప్పి ఈ ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మీరే ప్రతి ఒక్కరు. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇచ్చుకుంటే నాకు ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది, బేగా రీచ్ అవుతారండి. ఎక్కువగా చాలామంది తెలియక ఎక్కడికి వెళ్ళాలి, ఈ విశాఖపట్నంలో చాలామందికి ఇంకా నేను ఎవరో తెలియదండి. అది కొంచెం ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగితే కదా మన కోసం అనేది రీచ్ అవుతారు. లైక్ కొట్టడం వల్ల ప్రతి ఒక్కరికి నా వీడియో అటు ఇటు నాకు రీచ్ అవ్వడం అవుతుందండి. మీరు లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి నేను రుణపడే ఉంటాను. నన్ను కలాలి అనుకుంటే నేను ఉంటుంది విశాఖపట్నం అండి. ఎన్ఐడి జంక్షన్ నుంచి బాజీ జంక్షన్ పక్కన, బాజీ జంక్షన్ దగ్గర లలిత జ్యువెలరీస్ అందులోకి అండి షాప్ నాది. మీరు వచ్చి ఎప్పుడైనా నా డెమో చూడొచ్చు. డెమోలో కూడా మీకు డాల్బీ అట్మాస్ సరౌండింగ్ ఎఫెక్ట్ రాకపోతే మీరు నా దగ్గర చేయించుకోకండి, అది చెప్తున్నాను పక్కాగా. అసెంబ్లీ డ్యామ్లు అవి కొనుక్కొని మోసపోకండి. నేను ఎందుకు చెప్తున్నానో వినండి సార్. ఇంకా నేను సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.